నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని సొంత పార్టీ నేతల మధ్య జరుగుతున్నటువంటి వైరమే వణికిస్తుందా? నల్గొండ జిల్లా నేతల అధికార కాంక్ష, ఆధిపత్య పోరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుందా? ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ భిన్న మార్గాల్లో నడుస్తూ అధిష్టానంకు పెద్ద సవాల్ విసురుతున్నారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిన వ్యవహారం కోమటిరెడ్డి సోదరుల భిన్న వైఖరి. గతంలో తాను రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకొచ్చారని గుర్తు చేస్తూ అవసరమైతే మళ్లీ త్యాగం చేయడానికైనా సిద్ధమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మంత్రి పదవి మీద మోజు లేదంటూనే తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని మనసులో మాట బయటపెట్టారు. పదవుల కోసం మనసు చంపుకొని దిగజారి ఎవరి కాళ్ళు మొక్కనని తేల్చేశారు. అవసరమైతే మళ్లీ రాజీనామా చేసి ప్రభుత్వాన్ని కాళ్లకాడికి తీసుకొస్తా అనడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ వ్యాఖ్యలపై సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటిసారిగా స్పందించారు. తన తమ్ముడి మంత్రి పదవి విషయంలో నిస్సహాయతను ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారు. తన చేతిలో ఏం లేదంటూనే తాను మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో లేనంటూ చిన్న హింట్ ఇచ్చేశారు. అంటే పార్టీలో తనకు వాల్యూ ఇవ్వడం లేదన్న సంకేతం పంపినట్లు అర్థం వచ్చేలా చేశారన్నది ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తోందట. తన సోదరుడికి మంత్రి పదవి వస్తే తాను సంతోషిస్తానంటూనే మొత్తం వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి మీదకు తోసేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ఇద్దరు సోదరుల మాటలు చూస్తే ఇది ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగా అర్థం చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు. ఒకరు బహిరంగ గలమెత్తి పార్టీ మీద ఒత్తిడి పెంచితే మరొకరు పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారనుంది. అంతేకాదు కోమటిరెడ్డి సోదరుల వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుందట. మొత్తానికి తాజా పరిస్థితి నల్గొండ జిల్లా రాజకీయాలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తాయన్నది తేలాల్సి ఉంది.